రాజేష్ గారి యొక్క చర్చలో మరి ముగ్గురు ఆయన మారు మనసుకుని బాప్తిసం తీసుకుంటానికి ఇష్టపడ్డారు. దేవాన్ని సహాయం ఆమేన్. అయ్యా మీ పేరేంటి? సూర్యనారాయణ. యేసుప్రభువారు నమ్ముకున్నారా? యేసుప్రభువారే నిజమైన దేవుడని నమ్ముతున్నారా? ఆయన మీ పాపాల కొరకే ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారని నమ్ముతున్నారా? ఆయన ఒక్కరే దేవుడని నమ్ముతున్నారా? మీ పాపాలు క్షమించబడ్డాయని నిశ్చయిత మీకుందా? ఉందా? నిశ్చయిత ఉందా? ఓకే. ఈ చేతికి ఏదో తాడు ఉన్నట్టుంది. మరి తీసేయాలమ్మా ఉంటుంది. మంచిది. వెరీ గుడ్. వెరీ గుడ్. మీకు సమస్య కదా తీసేయటం? వెరీ గుడ్. చాలా సంతోషం. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, యేసునందే నిత్య జీవం హల్లెలూయా, యేసునందే నిత్య జీవం హల్లెలూయా. లక్ష ఉంది ఇది ఎలా ఇచ్చేసారు ఇప్పుడు? మరి అవ్వదు ఏమో. ఇప్పుడు మళ్ళీ బలి కోరుకుంది అనుకోండి. నీటిలో పడిపోద్దని ఇంకా సూర్యనారాయణ గారు మంచి తీర్మానం చేసుకున్నారు. మీరు చాలా మంచి శ్రేష్ఠులైన దేవుని నమ్ముకున్నారు. ఎవరెన్ని చెప్పినా ఇక వినకూడదు. దేవుని కొరకే బ్రతకాలా? కట్టలేదు కదా? కట్టలేదు కదా? ఇక్కడి నుండి చూడండి. మరి సూర్యనారాయణ గారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి అలాగే దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట, పరిశుద్ధ సంఘం అంతటి ఎదుట కూడా నమ్మి ఆయన పాపాలు క్షమించే నిశ్చయిత కలిగి ఓకే. చాలా సంతోషం. మరి దేవుడు మీ పెన్షన్ ఇస్తున్నారు, వస్తుందా? ఎంత వస్తుంది? వెరీ గుడ్. దశమ భాగం దేవునికి చేస్తారా? దశమ భాగం అంటే తెలుసా? ఏంటి దశమ భాగం? ఎంత? 400. అయితే మీకెవరు? మీరు 500 తీసుకుంటారు. వాళ్ళ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తా మీకు ఉన్న దాంట్లో దేవునికి ఇవ్వండి. 500 ఉందనుకో 50 రూపాయలు దేవునికి ఇవ్వండి. దేవుడు దీవిస్తారా? ముక్కు పట్టుకోండి. గట్టిగా అది తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం. హల్లెలూయా.